హాయ్ గాయ్స్! ఈ వారం థియేటర్‌లో రిలీజ్ అయిన 'కింగ్డమ్' విజయ్ దేవరకొండ గారి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ గాని, విజయ్ దేవరకొండ గారి లుక్స్ పరంగా గాని, అతని పెర్ఫార్మెన్స్ పరంగా గాని చాలా బావుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ రొటీన్‌గా ఒక హీరో ఉంటాడు. సేవియర్ కింద ఒక ఏరియాకెళ్తాడు. వాళ్ళని సేవ్ చేయాలని చూస్తాడు. ఈ టెంప్లేట్‌ని మనం చాలా వరకి చాలా మూవీస్‌లో చూసాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించకపోవడం వల్ల సెకండ్ హాఫ్ చాలా ఔట్‌డేటెడ్‌గా అనిపించింది. అదర్‌వైజ్ ఫస్ట్ హాఫ్ మూవీని బతికించే ఛాన్స్ అయితే ఉంది. కానీ సెకండ్ హాఫ్ చూసేటప్పటికి ఇది రెగ్యులర్ మూవీస్ లాగా అయిపోవటం వల్ల మూవీ మనని డిసప్పాయింట్ అయితే చేస్తుంది. వన్ టైమ్ వాచబుల్లా అంటే మీరు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్ అయితే మూవీలో మంచి మంచి అనిరుద్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయినా, లేదనుకుంటే సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్, విలన్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. హీరో పొటెన్షియాలిటీని గుర్తించిన డిపార్ట్మెంట్ ఆయన్ని ఒక టాస్క్‌కి అప్పగిస్తుంది. ఆ టాస్క్ హీరో చేశాడా లేదా? అసలు ఆ టాస్క్ ఏంటి? అన్నదే బేసిక్ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇంప్రెసివ్‌గా ఉంటుంది. మనకొక ప్రామిసింగ్‌గా రన్ అవుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంత డిసప్పాయింట్ చేస్తుంది. కొంత అంటే కాదు, బాగానే డిసప్పాయింట్ చేస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.